బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ ఎటు నుంచి ఎటుపోతుందో తెలియకుండా ఉంది. తమపై అమెరికా విధించిన 34% పన్నుకు ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10 నుంచే ఈ కొత్త పన్ను విధానం అమలవుతుందని చైనా చెప్తూ ఉండగా అసలు తమ దేశపు ఉత్పత్తులపై భారీగా పన్ను వసూలు చేస్తున్నందుకే తాము రెసిప్రోకల్ ట్యాక్స్ వేసినట్లు ట్రంప్ చెప్తూ ఉండగా ఇప్పుడు తిరిగి చైనా మరో 34% పన్ను వేస్తామనడం తీవ్ర గందరగోళంతో పాటు అన్ని దేశాల్లో సంచలనం కలిగిస్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదన ప్రకారం చైనా అమెరికా ఉత్పత్తులపై 67% పన్ను వసూలు చేస్తోంది. ఇక తాము 34% వేస్తున్నట్లుగా చెప్పింది చైనా. అయితే అంతకు ముందు ఉన్న పన్నుతో కలిపితే అమెరికా కూడా అదే స్థాయిలో 65%కి చేరుతుంది. ఇక్కడే చైనా కూడా తిరిగి మరో 34% డ్యూటీ వేస్తామని చెప్పడంతో మొత్తంగా అమెరికా ఉత్పత్తులపై చైనా 101% పన్ను వసూలు చేయబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. అమెరికా చైనా రెండు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఈ రెండు ఇలా టారిఫ్ వార్కి దిగటం ఇతర దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. గతంలో ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రేడ్ వార్కి తెరలేపారు. అప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కొంతకాలం షేక్ అయ్యాయి. తాజా పన్నుల యుద్ధంలో అమెరికా ఒంటరి అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా కూడా ట్రంప్ తన మొండి వైఖరితో ముందుకు వెళుతూనే ఉన్నారు. ఈ పరిణామాలతోనే ప్రపంచ మార్కెట్లలో 2 రోజుల నుంచి పతనాలు చోటు చేసుకుంటున్నాయి. మన దేశం విషయానికి వస్తే నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్లు 0.5% వరకు నష్టపోగా ఇవాళ నిఫ్టీ 1.5%, సెన్సెక్స్ 1.25% నష్టపోయాయి. 10 లక్షల కోట్ల వరకు సంపద హరించుకుపోయింది. గ్లోబల్ మార్కెట్లు మెల్ట్ అయ్యాయి. అమెరికా S&Pనే 5% పతనమైంది. డో జోన్స్ 2.5% పైగా పతనమైంది. జపాన్ నికాయ్ 3% పతనమైంది. మరోవైపు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమనే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. తాజాగా వచ్చిన ఎకనామిక్ డేటా కూడా చాలా వీక్గా ఉండడంతో అమెరికన్లలో దాదాపు సగం మంది మాంద్యం రావచ్చనే నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరో బ్రేకింగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకాలతో భారత్లో పలు రంగాలు కుదేలవుతున్నాయి. భారత ఉత్పత్తులపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది. రొయ్యలు, ఇతర సీ ఫుడ్ ఉత్పత్తులకు భారతదేశం యుఎస్కు ప్రధాన దిగుమతిదారుగా ఉంది. 2024లో భారత్ నుంచి అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీ ఫుడ్ ఎగుమతుల విలువ $2.58 బిలియన్ ఉంది. తాజా సుంకాల వల్ల అగ్రరాజ్య మార్కెట్లో వీటి ధరలు పెరిగాయి. దీంతో రొయ్యలు, ఇతర సీ ఫుడ్ ను కొనేవారి సంఖ్య పడిపోయింది. దీంతో డిమాండ్ బాగా తగ్గింది. ట్రంప్ నిర్ణయంతో మన దేశంలో ఆక్వా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రొయ్యలపైన సుంకం 16% నుంచి 27% విధిస్తూ ఉండడంతో ఎక్స్పోర్ట్స్ ట్రేడర్లు ఎగుమతులకు వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ రొయ్యలు, ఇతర సీ ఫుడ్ ఉత్పత్తి భారీగా పేరుకుపోవడంతో భారత్లో ఆక్వా ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయి. పంట చేతికొచ్చినా రైతులు ఎగుమతి చేయడం లేదు. పెట్టుబడి ఖర్చులు కూడా మిగలని పరిస్థితి నెలకొంది. ఆక్వా హబ్ గా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం అక్కడ కేజీ రొయ్యలపై $40 తగ్గిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అసలే నష్టాలలో కొనసాగుతున్నటువంటి ఆక్వా రంగానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రైతులు మరింత దిగాలు చెందుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. రైతులు మరింతగా నష్టపోయే విధంగా కూడా ఇప్పుడు ఆక్వా పరిశ్రమ అయితే కూడా ఏర్పడిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఎక్కువగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే దేశంలోనే ఎక్కువ ఉత్పత్తి అయ్యే రంగాల్లో ఆక్వా ఉత్పత్తులు అయితే కూడా ఏపీ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యంగా ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. అయితే ఈ ఆక్వా ఉత్పత్తులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా 1,20,000 ఎకరాల్లో అటు సాగు కొనసాగుతుంది. అటు ఆక్వా రంగం కానీ, ఇటు చేపల రంగం కానీ. అయితే ముఖ్యంగా రొయ్యలు, చేపల విషయంలో విదేశీ ఎగుమతులే ఎక్కువగా మన దేశం నుండి కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ఇటీవల
అటు విదేశీ సుంకాన్ని 16% ఉన్నటువంటి విదేశీ సుంకాన్నంతా కూడా 26%కి ట్రంప్ పెంచడంతో ఇప్పుడు రేట్లన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోవడంతో అటు మొత్తం ఒక్కసారిగా ఎక్స్పోర్టింగ్ చేసే మార్కెటింగ్ అంతా కూడా ఒక్కసారిగా నిలిచిపోయిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరోవైపు రైతులైతే కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు రొయ్యల మార్కెట్కి సంబంధించి కూడా ప్రతిరోజు వచ్చేటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రొయ్యి అంతా కూడా రాకోకుండా రైతులు పట్టుబడి కూడా పట్టిన పరిస్థితులు కూడా అంటే హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు. ఏమండి ఎంత ఖాళీగా ఉన్నారు ఏంటి వాళ్ళ రొయ్యలు రైతులు తీసుకురాలేదా ఏంటి పరిస్థితి? మార్కెట్ ఏం లేదండి, రైలు ఎవరు రాలా మార్కెట్ రేట్లు తగ్గినాయని దానివల్ల ఒకటి పట్టట్లా. అంటే రేట్లు ఎంత తగ్గినాయి అంటున్నారు? నిన్నటికి మొన్నటికి చూస్తే వాళ్ళకి ఎంత 20 రూపాయలు తగ్గింది, కేజీకి 20 తగ్గింది. ఎలా అండి పరిస్థితి? అంటే ఎలా ఉందంటే రైతులకి నష్టమా లేకపోతే పట్టట్లేదు ఎందుకని? రైతులకి నష్టం వస్తుంది కదండి మరి రేటు తగ్గినప్పుడు, దానివల్ల జడిసిపోయి పట్టట్లేదు. అదే ఇది హోల్సేల్ వ్యాపారులు అయితే ఆ విధంగా చూస్తుంటే, మరోవైపు అటు రైతులు కానీ అలాగే రిటైల్ వ్యాపారులు కూడా కొంత అటు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మార్కెట్లో ఈ పాటికి అంటే ప్రతిరోజు కూడా స్టాక్ అయితే కూడా ఫుల్గా ఉంటుంది. కానీ రైతులు ఎవరు కూడా మార్కెట్కి రొయ్యి అంతా తీసుకురాకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఐదు వ్యాపారులు ఏ విధంగా చెప్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అంటే నిన్నటి వరకు రేట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి ఏంటనే పరిస్థితులను బట్టి ఒకసారి వాళ్ళని కూడా వ్యాపారులను కూడా అడుగుదాం. అంటే ఎలా ఉందండి రొయ్యి మార్కెట్ ఎలా ఉంది? నిన్నటికి మొన్నటికి ఈ రోజు తేడా మార్కెట్ డౌన్గా ఉంది. ఏంటండి కారణం ఏంటంటే? మనకు తెలియదండి, చెరువులు రైతులు తేడా వచ్చి చాలా సరుకు ఇలాగ అయిపోయింది కదా, అందు గురించి డౌన్ అయిపోయింది మార్కెట్. అంటే ఎంత ఉందండి రేటు? ఎంత తగ్గింది? రేట్ ఎంత ఉందండి ఇప్పుడు? 280 అలా ఉంటుంది పెద్ద సైజు. అవి అయితే 210, 200 అలా ఉంటుంది. అంటే నిన్నటికి వాళ్ళకి అంత రేట్ ఎంత తగ్గింది? అలాగేనండి. కేజీకి ఎంత తగ్గింది? కేజీకి ఒక 50 రూపాయలు అలా తగ్గింది. రైతులు ఎవరు మార్కెట్ తీసుకురావట్లేదా? తీసుకురావట్లేదు, అక్కడ మేము చెరువుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటామే. ఏమన్నా లేచిపోతే సరుకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవటం. ఇప్పుడు ఎవరు పట్టట్లా? ఇప్పుడు ఎవరు పట్టట్లేదు. ఇది పరిస్థితులు అయితే కూడా ఎలాగున్నాయి అంటే రైతులు అంటే పంట చేతికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మార్కెట్ రేటు ఒకసారిగా తగ్గిపోవడంతో ఎవరు కూడా పట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆక్వా రంగం పైన ఆధారపడి ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అటు రైతులు అయితే కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.